శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణిమ. దీన్నే దేవస్నాన పౌర్ణిమ అని పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు పూరి క్షేత్రానికి వస్తారు. ఎందుకంటే ఈరోజు జగన్నాథ స్వామి వారికి, బలభద్రుడికి, సుభద్రాదేవికి స్నానం చేయిస్తారనమాట. ఎవరు ఈ స్నాన యాత్రను చూస్తారో వాళ్ళ పాపాలన్నీ కడిగి వేస్తానని చెప్పి జగన్నాథ స్వామి వారే చెప్పారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళలేకపోతాం. వెళ్ళలేని వాళ్ళ కోసమే ఈ స్నానయాత్రని మనం విందాం. స్నానయాత్రని వింటూ మానసికంగా మనం కూడా అక్కడికి వెళ్ళాము అని అనుకోండి, స్వామివారు స్నానం చేస్తున్న దృశ్యాన్ని మనం కూడా చూసినట్లే కదా. మానసికంగా అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే ఆ దృశ్యాలన్నింటినీ మనం చూడగలుగుతాం. అలా మిమ్మల్ని కూడా అక్కడికి మానసికంగా నేను తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఇంద్రద్యుమ్నుడు ఇక్కడ మూర్తులను ప్రతిష్ఠించినప్పుడే ఈ స్నాన వేడుకని కూడా ఏర్పాటు చేశారు. జగన్నాథ స్వామి వారు, బలభద్రుడు, సుభద్రాదేవి గర్భాలయం నుంచి ఊరేగింపుగా స్నాన మండపానికి వస్తారనమాట. అంటే తీసుకుని వస్తారు. ఈ స్నాన మండపం ఎక్కడ ఉంది అంటే ఆనంద్ బజార్కి ఈశాన్యంలో ఆలయం బయట గోడ పక్కన ఉంది. ఈ స్నాన వేదిక దాదాపుగా 76 అడుగుల పొడవు వెడల్పు ఉంటుంది. చాలా ఎత్తుగా ఉండడంలో అక్కడ స్నానం చేస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు చూడగలుగుతారు. ఈ గర్భాలయం నుంచి ఈ ముగ్గురిని ఎలా తీసుకుని వస్తారు అంటే పెద్ద ఊరేగింపుతో తీసుకుని వస్తారు. దానినే ధాటి పహండి అని, గోటి పహండి అని చెప్పి పిలుస్తారు. ధాటి పహండి అంటే 4 మూర్తులు ఒకేసారి తీసుకురావటం. గోటి పహండి అంటే ఒకరి తర్వాత ఒకరు ముందుకు తీసుకువెళ్ళడం. ముందు గర్భాలయంలో నుంచేమో సుదర్శనుడు బయటికి వస్తే, తర్వాత బలభద్రుడు, తర్వాత సుభద్రాదేవి, చివరికి జగన్నాథ స్వామి వారు బయటికి వస్తారనమాట. ఈ స్నానం చేయించేటప్పుడు జగన్నాథ స్వామి వారికి, బలభద్రుడికి వెనక ఒక చెక్క స్తంభాన్ని బిగిస్తారు. బిగించి తల మీద ఒకటి, నడుం మీద ఒకటి, ఒక పట్టు తాడుని కట్టేస్తారు. ఇలా పట్టు తాడుని కట్టే ఆచారాన్ని సేనాపటలగి అని చెప్పి అంటారు. ఈ సుదర్శనుడు, సుభద్రాదేవి చాలా తేలిగ్గా ఉంటారు కాబట్టి భుజాల మీద మోసుకుని తీసుకుని వస్తారు. ఈ స్నాన యాత్ర ఆచార సమయంలో కొన్ని విశేషాలు ఉంటాయి. జగన్నాథ స్వామి వారికి, బలభద్రుడికి తల మీద పెద్ద పూల కిరీటం అలంకరిస్తారు. అలాగే సుభద్రాదేవికి, సుదర్శనుడికి చిన్న పూల కిరీటం అలంకరిస్తారు అనమాట. దీన్ని తహ్యా అని పిలుస్తారు. ఈ తహ్యా వెనకాల కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. రఘు అరఖితదాస్ అని ఒక భక్తుడు జగన్నాథ స్వామి వారి ఆలయంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా ధ్యానం చేస్తూ ఉంటే సూర్యుడి ఎండ ఈయన మీద పడి భరించలేకపోతూ ఉంటారు. అయినా సరే జగన్నాథ స్వామి వారిని అలా స్మరణ చేసుకుంటూ ధ్యానం నిమగ్నమైపోతాడు. అప్పట్లో పూరి గజపతిరాజు ఏం చేస్తారు అంటే ఈ రఘు అరఖితదాసు అలా ఎండలో తపస్సు చేసుకోవటం చూసి ఆ సూర్య వేడిమి నుంచి ఆయన్ని రక్షించడం కోసం పైన ఒక ఏర్పాటును చేస్తారు. అయినా సరే ఈ భక్తుడు ఏం చేస్తాడు అంటే దాన్ని తీసి బయట పడేస్తాడు. అలా బయట పడేసినప్పుడు జగన్నాథ స్వామి వారికి బాధ కలుగుతుంది. తన భక్తుడు ఎండలో తన కోసం ధ్యానం చేస్తున్నాడని చెప్పి కరిగిపోయిన జగన్నాథ స్వామి వారు ఒక గొల్లవాడి రూపాన్ని తీసుకుని సూర్యకిరణాల నుంచి తన భక్తుడిని రక్షించడం కోసం ఒక గొడుగును పట్టుకుని రఘు అరఖితదాస్ వెనకాల నిలబడతారు. ధ్యానంలో ఉన్న ఈ రఘు అరఖితదాస్కి ఏం తెలియదు. కొంచెం సేపు అయిన తర్వాత ఆయన ధ్యానం నుంచి బయటకు వస్తారు. అప్పుడు తన వెనకాల నిలబడి ఉన్న జగన్నాథ స్వామి వారిని చూస్తాడు. చూసి కన్నీళ్లు పెట్టుకుంటాను, నా కోసం వచ్చావా, నన్ను అనుగ్రహించడం కోసం వచ్చావా, నీతో సేవ చేయించుకోవాలని నేను అనుకోలేదు, కానీ నా కోసం వచ్చావా అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంటే జగన్నాథ స్వామి వారు అంటారు, నీకేం కావాలి కోరుకోని. అప్పుడు ఈ రఘు అరఖితదాస్ అంటారు, నువ్వు ఇప్పుడు ఎలా అయితే నా వెనుక నీడ కల్పించడం కోసం ఎలా అయితే గొడుగు పట్టుకుని నుంచున్నావో ప్రతిసారి రథోత్సవం జరిగేటప్పుడు నీకు కూడా తహ్య అందించడానికి నాకు అనుమతి ఇవ్వు అని చెప్పి అడిగితే జగన్నాథ స్వామి వారు తన భక్తుడి అభ్యర్థనని అంగీకరిస్తారు. అప్పటి నుంచి తహ్యాలు సమర్పించటం ఆచారంగా వచ్చింది. ఈ రఘు అరఖితదాస్ బస చేసిన రాఘవదాస్ మఠం వాళ్ళే దేవతలకి ఇప్పటికీ తాహ్యాలు ఇస్తున్నారు. అసలు ఈ తాహ్య అంటే ఏంటంటే తెలుపు, నారింజ, తామర పువ్వులు, తులసి ఆకులు, చెరకు, వెదురు, అరటికాండం వీటితో తయారు చేస్తారనమాట. జగన్నాథ స్వామి వారికి అలాగే బలభద్రుడికి 37, 33 వెదురు కర్రలను ఉపయోగించి తాహ్యాలను తయారు చేస్తారు. ఒక సంవత్సరంలో జగన్నాథ స్వామి వారికి, బలభద్రుడికి, సుదర్శనుడికి, సుభద్రాదేవి కోసం మొత్తం 24 పూల తాహ్యాలని కలిపి నిర్వహిస్తారు. ఈ తాహ్యాలని అందించే హక్కు ఈ రాఘవదాస్ మఠానికి మాత్రమే ఉందన్నమాట. బలభద్రుడికి, జగన్నాథుడికి అందించే తాహ్యాలనేమో మయూర చంద్రిక అంటారు.
సుభద్రాదేవికి అందించే తాహ్యానేమో పానీయాని, సుదర్శన స్వామి వారికి ఇచ్చే తాహ్యానేమో చులా అని పిలుస్తారు. ఈ తాహ్యాల పరిమాణం ఏమో సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ తాహ్యాలని రథోత్సవం రోజున రాఘవదాస్ మఠం నుంచి జగన్నాథ స్వామి వారి ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆలయంలో ఉంచుతారు. జగన్నాథుడు తన నివాసానికి బయలుదేరుతున్నప్పుడు లక్ష్మీదేవి అతనికి ఇచ్చిన బహుమతి లాంటిదన్నమాట ఈ తాహ్యాలు అంటే. స్నానం చేయించడం కోసం ఏమో ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సువారాలు మహాసురులు ఆలయ ఉత్తర ద్వారం దగ్గర ఒక పెద్ద బంగారు బావి ఉంటుంది. అక్కడికి 108 కుండలను తీసుకుని వస్తారు ఊరేగింపుగా. తీసుకుని వచ్చి ఆ బావి నుంచి నీటిని తీసుకొచ్చి, ఆ నీటిని తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎలాగుంటారు అంటే నోటికి అలాగే ముక్కుకి ఒక గుడ్డను కట్టేసుకుంటారు అనమాట. అంటే శ్వాసతో కూడా కలుషితం కాకూడదు అని. అలా నీటితో నింపిన ఆ కుండలను తీసుకొచ్చి భోగ మండపంలో భద్రపరుస్తారు. అప్పుడు పూజారులు ఏం చేస్తారు అంటే అందులో పసుపు, చందనము, సుగంధ ద్రవ్యాలు కలిపేసి ఆ నీటిని శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి చేసిన నీటి కుండలని సువారాలు ఈ భోగ మండపం నుంచి స్నాన వేదికకి ఒక వరుసలో తీసుకువెళ్తారు. తీసుకువెళ్లి ఆ నీటితో అభిషేకాన్ని చేస్తారు. అభిషేకం చేసేటప్పుడు పూజారులేమో వేద మంత్రాలను జపిస్తూ కీర్తనలు, శంఖాలని అవి ఊదుతూ ఉంటారు. స్నానం చేసేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం చేస్తారు అంటే హతివేష, గజానన వేష, గజవేష అని పిలువబడే ప్రత్యేక ఏనుగు రూపాలను స్వామి వార్లకి వేస్తారనమాట. దీని వెనకాల ఉన్న కథ ఏంటంటే ఓసారి జగన్నాథ స్వామి వారి ఆలయానికి కర్ణాటకకి చెందిన గణపతి భట్టు అనే ఒక ఆయన వస్తారు. ఆయన పురాణాలన్నీ చదివిన తర్వాత నీలగిరి శ్రీక్షేత్రంలో స్వామివారు నివసిస్తున్నారని చెప్పి తెలుసుకుని ఈ పూరి క్షేత్రాన్ని దర్శించడం కోసం వస్తారు. కానీ గణపతి భట్ట గణపతి భక్తుడు అనమాట. ఆయన పూరికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఆ వచ్చిన రోజు జ్యేష్ఠ పౌర్ణమి అనమాట. ఆ జ్యేష్ఠ పౌర్ణమి రోజే పూరికి చేరుకుంటారు. గణపతి భట్ట స్నాన మండపంలో జగన్నాథుణ్ణి అలాగే మిగతా దేవతల్ని చూస్తారు. జగన్నాథ స్వామి వారిని అలా చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా జగన్నాథ స్వామి వారిలో గణపతి కనిపించడు. అదేంటి, నేను ఎంతసేపు చూసినా నా దేవుడు కనిపించటం లేదు, భగవంతుడు అన్ని రూపాల్లో కనిపిస్తాడు అని అంటారు కదా, మరి ఎందుకు ఈ జగన్నాథుడిలో నా గణపతి కనిపించటం లేదని చెప్పి వేదన చెందుతాడు. ఎంతసేపు ప్రయత్నించినా గణపతి కనిపించడు జగన్నాథ స్వామి వారిలో. అప్పుడు అక్కడి నుంచి పూరి నుంచి బయటకు వచ్చేయాలని అనుకుంటాడు. ఈ భక్తుడి యొక్క మనోభావాలు తెలుసుకున్న జగన్నాథ స్వామి వారు ఏం చేస్తారంటే ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి గణపతి భట్టు దగ్గరకు వెళ్ళి, ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ ఇంకొకసారి స్నాన మండపానికి వచ్చి చూడు, చూస్తే నీకు పూర్తిగా అర్థం అవుతుంది అంటే గణపతి భట్టు ఒప్పుకోడు. లేదు లేదు, నేను చూశాను, నాకు అక్కడ ఎవరు కనిపించలేదు అని చెప్పంటే, లేదు ఒక్కసారి నువ్వు వచ్చి చూడని చెప్తారనమాట. అప్పుడు అంత బలవంతం చేస్తుంటే గణపతి భట్టేమో అక్కడికి వెళ్ళి స్నాన మండపంలో చూస్తే ఆశ్చర్యం, అక్కడ స్వామివారు గజాననుడి రూపంలో కనిపిస్తారు. వెంటనే నా కోరిక తీర్చాడు అని చెప్పి అక్కడ నృత్యం చేస్తారనమాట. ఆ రోజు నుంచి స్నాన పౌర్ణమి రోజు సాయంత్రం జగన్నాథ స్వామి వారేమో నల్ల ఏనుగుగా, బలభద్రుడేమో తెల్ల ఏనుగుగా మనకి దర్శనమిస్తారు. చూడండి, భగవంతుణ్ణి మనం ఎలా చూడాలి అని అనుకుంటే, నీ మనసులో ఏ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటే అదే రూపంలో నేను నీకు కనిపిస్తాను, అన్ని రూపాలు నావే అని మనకి జగన్నాథ స్వామి వారు చూపిస్తున్నారు. అక్కడికి వెళ్తే ప్రతి లీల వెనక, ప్రతి వేషం వెనక, ప్రతి ఉత్సవం వెనక భక్తుల యొక్క కోరికలు ఉంటాయి. మనకే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి మనం ప్రతి క్షణం భేదం చూస్తూ ఉంటాం, కానీ భగవంతుడు ఒక్కడే. స్నానయాత్ర తర్వాత ఈ దేవతలను ఏం చేస్తారు అంటే వాళ్ళకి జ్వరం వస్తుందని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అనసార పిండి అనే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచుతారు. 15 రోజుల పాటు భక్తులందరికీ దూరంగా ఉంచుతారనమాట. అనసార సమయంలో దేవతలకి వైద్యం చేస్తాడు రాజవైద్యుడు. ఈ అనసార జ్యేష్ఠ పౌర్ణమి రోజు ప్రారంభమై, అంటే ఈ కాలం ఆషాఢ అమావాస్యతో ముగుస్తుందన్నమాట. ఈ కాలంలో దైవపతి అని పిలువబడే ఒక నిర్దిష్ట సమూహం ఈ 3 మూర్తులకి సేవలని నిర్వహిస్తారనమాట. ఈ ఆచారాన్ని అనసార రీతి అంటారు. అలాగే గుప్త శబర సేవ అని పిలుస్తారు. ఈ సమయంలో దేవతలకి రాజవైద్య పర్యవేక్షణలో చికిత్స జరపబడుతుంది. దేవుడికి మనిషి వైద్యం చేస్తున్నాడు. అది ఈ సేవలో అనసార పన, పుల్లూరి తైల సేవము, అలాగే దశమూల మోదకము వీటిని అందిస్తారనమాట.
అనసారపు అన్న అంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్స్ ఏం చెప్తారు, చాలా తేలిక ఆహారాన్ని తీసుకోండి, పాలు తాగండి అంటారు కదా. ఇప్పుడు కూడా ఈ మూడు మూర్తులకి జ్వరం వచ్చింది కాబట్టి తీపి పాల పానీయాన్ని నైవేద్యంగా సమర్పణ చేస్తారు అన్నమాట, చాలా రహస్యంగా ఇస్తారు. తర్వాత పులూరి తైల సేవనం, ఇది ఒక మూలిక తైలం అన్నమాట. దీన్ని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ఈ తైలాన్ని అందించే అధికారం పూరిలోని ఒడియా మఠానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ఆచారం ప్రకారం ఈ బడా ఒడియా మఠం వాళ్ళు దేవతలకి పుల్లూరి తైలాన్ని తయారు చేసి సరఫరా చేస్తారు. ప్రతి సంవత్సరం రథయాత్రలో 5వ రోజున, హేరా పంచమి రోజున ఈ పులూరి తైలాన్ని తయారు చేస్తారు. అంతకు ముందు సంవత్సరం ఏం చేస్తారంటే హేరా పంచమి రోజున ఈ పులూరి తైల తయారీకి 3 మట్టి కుండలు తీసుకుంటారు. ఈ పులూరి తైల అనేది నువ్వుల నూనెతో తయారు చేస్తారు. అందులో వివిధ రకాల పువ్వులు, కృష్ణ, భోగ, వరి, బేనవేర్లు, గంధపు చెక్క, సాలపన్ని, గంభారి, లవంగకూలి, ఫనాఫాన, కృష్ణపన్ని, భేల్, ఖని, పాతు, పాటాలి, కువ, అంకరంతి, గోకర, లంబాగోటి, దేశీ నెయ్యి, తేనె, నబాత, కుసార మొదలైన వాటి మిశ్రమం ఉంటుంది. ప్రధాన పదార్థమేమో నువ్వుల నూనె. ఈ మిశ్రమంతో కూడిన 3 మట్టి కుండల్ని మూసేసి 1 సంవత్సరం పాటు నేల కింద పాతి పెడతారు. ఆ కాలంలో ఈ మిశ్రమాన్ని ఆయుర్వేద నూనెగా మారుస్తారు. ఈ మిశ్రమాన్ని పులూరి తైలము అని పిలుస్తారు. దేవస్థాన పౌర్ణమి రోజున 3 కుండల్ని నేల నుంచి తీసి ఈ అనసార కాలం యొక్క 5వ రోజున ఈ 3 కుండల్ని గొప్ప ఊరేగింపుగా జగన్నాథ స్వామి వారి ఆలయానికి తీసుకొస్తారు. ఆయుర్వేదం ప్రకారము ఈ నూనె మిశ్రమం దేవతల శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది, జ్వరం నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది. ఏదైనా సరే ఆయుర్వేద వైద్యంలో నూనెలను తయారు చేసినప్పుడు భూమిలో పాతి పెడతారనమాట, ఇంకా ఔషధ గుణాలు బాగా పెరుగుతాయని. ఈ దేవతలకి మట్టి కుండలని అనసార పిండికి తీసుకొచ్చిన తర్వాత పతి మహాపాత్ర సేవకుడు 3 వెండి గిన్నెల్లో ఈ పులూరి తేనెను తీసుకుని సంస్కరిస్తాడు. సంస్కారం తర్వాత దైతపతి సేవకులు ఈ నూనెని ఈ మూర్తుల శరీరం మీద పోస్తారు. అనసార కాలం యొక్క 5వ రోజు నుంచి 7వ రోజు మధ్య దేవతలకి పులూరు తైలాన్ని పూస్తారు. ఈ పులూరు తైల సేవ పూర్తయిన తర్వాత దేవతలకి అప్పుడు ఘన ఆహారాన్ని అందిస్తారు అనమాట. అంటే జ్వరం తగ్గిపోయిన తర్వాత ఎలా అయితే మనం అన్నం తినమని డాక్టర్స్ చెప్తారో ఇక్కడ కూడా దేవతలకి ఘనమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ సేవకు ముందు దేవతలు అనారోగ్యంగా ఉన్నందువల్లేమో ద్రవాహారాన్ని, పులూరు తేల సేవ అయిపోయిన తర్వాత ఏమో ఘన ఆహారాన్ని ఇస్తారు. దశమూల మోదకం, దశమూల మోదకం అంటే ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేద పద్ధతులు గ్రంథాల ప్రకారం దశమూల మోదకాన్ని దేవతల కోసం తయారు చేస్తారు, అంటే మూర్తుల కోసం తయారు చేస్తారు. దీనిని బేల, గంభారి, ఫనాఫాన, అగబతు, కృషపర్ణి, అలాగే ఇంకా చాలా రకాల మూలికలు అన్నమాట. ఇవన్నీ వేసి ఈ మూలికలన్నింటినీ ఎండబెట్టి తర్వాత పొడి చేసి దాన్ని మెత్తగా కొట్టి మళ్ళీ వస్త్రఘాళితం చేసి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి చెక్క పొయ్యిలో ఉంచి తేనె, చక్కెర, పాల మీద ఉన్న మీగడ, నెయ్యి, కువ, భాంగు మొదలైన వాటితో వాటిని శుద్ధి చేస్తారు. అరటి ఆకుల మీద వాటిని చల్లబరుస్తారు. అది చల్లబరిన తర్వాత మోదక ఆకారంలో అంటే గుండ్రంగా తయారు చేసి 3 మట్టి కుండల్లో ఉంచుతారు. ఆలయ రాజవైద్యుడు తరతరాలుగా భగవంతుడికి ఈ సేవ చేస్తున్నారు. వారు దేవత కోసం 120 మోదకాల్ని తయారు చేస్తారనమాట. అంటే ఔషధాన్ని 120 ఔషధాన్ని తయారు చేస్తారు మోదకాల్ని. తయారీ తర్వాత మోదకాలని వెంటనే ఆలయంలోకి తీసుకువెళ్ళి భగవంతుడికి నైవేద్యంగా పెడతారు. ఏకాదశి తిథి రోజున దేవతలకి దశమూల మోదకాన్ని సమర్పణ చేస్తారు. దేవతలకి ఎర్రటి వస్త్రాన్ని ధరింపచేసి ఈ మోదకాన్ని సమర్పణ చేస్తారు. దశమూల మోదకమే దేవతలకి పూర్తిగా నయం చేయటానికి చివరి పరిష్కారము అని చెప్పి నమ్ముతారు అనమాట. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది, ఎంత అద్భుతంగా కదా. అక్కడ ఉన్నది స్వామివారు సజీవంగా ఉన్నారు అన్నట్లుగానే ప్రతి సేవ జరుగుతుంది. నువ్వు వెళ్ళి నమ్ము, నీకొచ్చి పలుకుతాడు, అంతే, ఇంకో వేరే మాట లేదు. ఈ 15 రోజులు అక్కడ స్వామివారిని దర్శించుకోవటం కోసం ఎవ్వరికి అనుమతి ఇవ్వరన్నమాట. ఆ కాలంలో భక్తులందరూ ఏం చేస్తారంటే అలర్నాథుడి క్షేత్రంలోకి వెళ్తూ ఉంటారు. అలర్నాథుడిగా జగన్నాథ స్వామి వారు ఈ 15 రోజుల్లో అక్కడ అవతరించారని చెప్తారు. మీకు అలర్నాథుడి యొక్క ఆలయం గురించి కూడా నేను మన ఛానల్లో పెట్టాను. అక్కడ చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి వారిని చూడడానికి వచ్చినప్పుడు జగన్నాథ స్వామి వారి దర్శనం కాకపోతే అలర్నాథుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక రాతి మీద ఇలా పడుకుంటే
ఈయన ప్రేమకి రాయి కూడా కరిగిపోయింది అనమాట. అంత ప్రేమ మన మనసులో ఉంటే భగవంతుడు రాడా చెప్పండి? భగవంతుడు వచ్చి తీరతాడు, మన కోసం వచ్చి తీరతాడు.